నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా ఆందోళనకు కేంద్ర బిందుగా మారింది. ఒకవైపు కాక్రోచ్ పార్టీ 3 నెలల నుంచి ఆందోళన చేస్తుంటే, ఇటీవల కాక్రోచ్ పార్టీకి సపోర్ట్‌గా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొచ్చింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలుకుతున్న పరిస్థితి మనం చూశాం. సో, మనతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యే రామరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో, మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? మన దేశంలోనే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీట్ ప్రశ్నపత్రాలు, సిబిఎస్ఈ ప్రశ్నపత్రాలు మార్కెట్ లోపల జిరాక్స్ దుకాణాల ఎట్లయితే పేపర్లు దొరుకుతాయో ఆ విధంగా వాళ్ళు అమ్ముకోవడం అన్నది చాలా బాధాకరం. లక్షలాది మంది విద్యార్థులు ఒక వేదికపైకి వచ్చి దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చిన సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు, కాబోయే భావి భారత ప్రధాని, వాళ్ళ సమస్యను తన సమస్యగా భావించి ప్రధానమంత్రి నివాసం ముందే తన సహచర ఎంపీల బృందాన్నంతా తీసుకొని మీరు తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి, అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ 21 మంది విద్యార్థులు అమరులైనరు, వాళ్ళ కుటుంబాలను ఓదార్చడానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఈ విద్యార్థులపైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే విత్డ్రా చేసుకోవాలి అని 3 డిమాండ్లతోన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యమానికి తలొగ్గి పార్లమెంటును స్తంభింపజేసి ప్రతిరోజు ఇదే కార్యక్రమం మాట్లాడాలని పట్టుబట్టడం మూలంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం జరిగింది. గతంలో కూడా మీకు అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం మోడీ నేతృత్వంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు అప్పుడు హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రైతులకు బాసటగా నిలిచి సంవత్సర కాలం వాళ్ళు పోరాటం చేస్తే ఆ రోజు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కూడా రద్దు చేయించినటువంటి ఘనత కూడా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి దక్కుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు చేసిన చట్టాలను, వాళ్ళు అపాయింట్ చేసిన మంత్రులను వాళ్ళ ద్వారానే తొలగింపజేయడం అనేది రాహుల్ గాంధీ గారి ద్వారానే సాధ్యమైంది. ఈ విధంగా భారత్ జూడో యాత్ర చేసి మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పడుతున్న కష్టాలు తెలిసి మన దేశానికి దిశ నిర్దేశం చేయాలంటే వచ్చే ఎన్నికల లోపల రాహుల్ గాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయితేనే మన దేశం లోపల ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. కానీ బీజేపీ ఆరోపిస్తుంది దీనికి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం స్టూడెంట్స్ను వాడుకుంటుందని ఈరోజు వరకు కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ఆయన రాసిన లేఖలో, ధర్మేంద్ర ప్రధాన్ రాసిన లేఖలో కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని రెచ్చగొట్టేలాగా చేశారన్నట్టుగా ఇండైరెక్ట్గా మేబీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి ఆయన లేఖలో ప్రస్తావించారు. దీనిపై ఏమంటారు? లక్షలాది మంది విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ చేయకుండా, లంచ్ చేయకుండా, స్నానాలు చేయకుండా రోడ్లపైనే పడుకొని ఉంటుంటే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకా వేరే సిటీస్ నుంచి పరిచయం లేని వాళ్ళు సుమోటో ద్వారా కానీ, స్విగ్గీ ద్వారా కానీ వాళ్ళకు ఫుడ్ పార్సల్స్ పంపించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ పంపించలేదే. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు భవిష్యత్తు లోపల మన పిల్లలు అనాథలు కావద్దన్న ఉద్దేశంతో, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఈ విధంగా చనిపోవద్దు, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామన్న ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా వీరికి సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన ఉండడం అనేది చాలా సంతోషదాయకం. సో దీనిపై ఇంకా భవిష్యత్తులో అంటే కేంద్రము దిగొచ్చింది, ఉద్యమాలకు తలొగ్గింది. సో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు ఉంటాయంటారు మన దేశంలో వాతావరణం? బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి వాళ్ళు 12 సంవత్సరాలు అయిపోయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ విధంగా అన్ని తప్పుడు హామీలు ఇచ్చారు. పేదవాళ్ళ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి చెప్పారు. ధన్జన్ యోజన అనే పథకం చెప్పారు. ఏది కూడా అమలు చేయలేదు. రైతులు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పారు. ఈరోజు రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది. ఇది మొత్తం మీద కాక్రోచ్ పార్టీకి మేము మద్దతు ఇచ్చాం, కానీ మేము వారి వెనుక ఉండి మేమేం చేయలేదు. ఇది పూర్తిగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మేము సపోర్ట్ చేశాము. భవిష్యత్తులో కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడతామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.